గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవం మీదన తిరుగుబాటు పెద్దగా రాలేదు గానీ, ఇస్లామిక్ వ్యవహారాల మీద తిరుగుబాటు మాత్రం బాగా పెరుగుతోంది. ఎందుకయ్యా అంటే క్రిస్టియానిటీలో కుటుంబాన్ని కన్వర్ట్ చేసుకొచ్చారు. నీకు ఆరోగ్యం బాలేదు, మతం మారితే ఆరోగ్యం వస్తది. లేకపోతే నీకు చదువు బాగా రావాలంటే మతం మారు. నీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మతం మారు. ఇట్లాంటి. అందులో కుటుంబంలో ఒకళ్ళు మారినా, ఒకళ్ళు మారకపోయినా నడిచిపోయింది. వాళ్ళ జీవితాలు అట్లా వెళ్ళిపోయినాయి. కానీ హిందూ గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయిని మతంలోకి మార్చి, ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తం మతం మారాలని షరతులు పెట్టి, ఇట్లాగ రచ్చ చేసి అనేక మందిని ఈశాన్యంలో గిరిజన ప్రాంతాల్లో ముస్లింలు ఎట్లా వస్తారు, ఎట్లా పుట్టుకొస్తారు? అది భారీగా జరిగింది. దాన్నే ఇప్పుడు అక్కడున్నటువంటి గిరిజనులు క్రమంగా తమ అస్తిత్వం కోల్పోతున్నామని భయపడ్డారు. అందుకనినే క్రైస్తవాన్ని, ముస్లింలని ప్రోత్సహిస్తా మత మార్పిడిని ప్రోత్సహించే కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ పక్కన పెట్టి, అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చి లేదా హిందుత్వవాదులు అధికారంలోకి రావడం ప్రారంభించారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబ్స్ క్లియర్‌గా చెప్తున్నారు. మేము యుద్ధమే చేస్తాం అవసరమైతే. ఈ ప్రాంతంలోకి వేరే వాళ్ళు ఇక్కడికొచ్చి సెటిల్ అవ్వడానికి ఒప్పుకోం. అదే సందర్భంలో మమ్మల్ని మతం మారుస్తానికి ఒప్పుకోమని.